అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. టుడే డేట్ ఆన్ 19-2-2025, టైమ్ అట్ 9:52 AM. నేను నిన్న చేసిన వాయిస్ వీడియో 18/2/2025, టైమ్ అట్ 10:45 AM. నా యొక్క వాయిస్ వీడియో మెసేజ్ పంపించి ఉన్నాను. ఎవరికంటే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి. ఏ విషయం ఏదంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విషయమై వాటి యొక్క కులగణ విధానంలో తర్జన పడుతున్నటువంటి షెడ్యూల్ కులాల సంఘాలు, అసోసియేషన్ల వారికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దానికి పూర్తిగా ఇంటర్ప్రిటేషను నేను ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. నా యొక్క ఇంటర్ప్రిటేషను ప్రభుత్వం వారికి, ప్రజా సంఘాలు, షెడ్యూల్ కులాల సంఘాలు నాయకులకి మరియు ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో ఏబిసిడి కోట ఎవరికి ఎంత ఇవ్వాలనే విషయం మీద తర్జన పడుతున్నటువంటి ప్రభుత్వాలు, సంఘ నాయకుల వారికి, మా యొక్క రెల్లీ కమ్యూనిటీ, మా యొక్క రెల్లీ కుల మరియు జాతి సంబంధించినటువంటి జనాభా విషయమై ఈరోజు డేటు 19/2/2025. అసెస్మెంట్ సబ్మిట్ చేయరా మీరు? అయితే ఆ విషయం మీద పూర్తి వివరణ మీకు తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన విషయం మీద జనాభా కోసం ఆ అసెస్మెంటు విషయమై మాట్లాడుతున్నాను. చాలా ఏళ్ళుగా, శతాబ్దాలుగా, చెప్పాలంటే యుగాలుగా రెల్లీ కమ్యూనిటీ అనే ఒక తెగ జాతి కులపు వారు చాలా అట్టడిగిపోయి అణగదొక్కబడుతున్నటువంటి కులం రెల్లీ కులం. షెడ్యూల్ కులాల్లో మాలమాదిగా కులాలే అభివృద్ధి చెందాయని చెప్పబడుతుంది ఇప్పుడు ప్రస్తుత విధానం. అది నిజమే. రాజ్యాంగం వచ్చినటువంటి విధానంలో ఈ 76 సంవత్సరాలుగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఈ రెండు కులాలు అనుభవిస్తున్నాయన్నది యావత్ ప్రజలందరికీ తెలిసిన విషయమే, అన్ని విధాల రిజర్వేషన్లో. అయితే ఈ యొక్క రెల్లి కులానికి సంబంధించిన విషయానికి వస్తే, వాటిని రెల్లి కులానికి సంబంధించినట్టు అమలుపరిచే విధానాన్ని తొక్కి నొక్కుతున్నారు. నిజానికి చాలా అన్యాయం రెల్లి కులానికి జరుగుతున్నటువంటి విధానం. ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారంగా 2011లో తీసినటువంటి జనాభా నిష్పత్తి కులగణ 2021కి అది ఇంకా బయట పెట్టలేదు. సో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల విధానంలో చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మంది రెల్లి కులస్తులు, ఒక విధంగా చెప్పాలంటే మాలమాదిగా కులస్తుల కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆ నిష్పత్తి బయట పెట్టట్లేదు. ఆ జనాభా యొక్క విధానాన్ని వారు సరిగ్గా గణాంకాల్లో చూపించట్లేదు, బయటికి చెప్పబడటలేదు. అలాగే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి చాలామంది రెల్లి కులస్తులు కమ్యూనిటీ వారు మా జనాభా ఎంత ఉందని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి వాతావరణాన్ని, అటువంటి వారికి తగిన మనోబలాన్ని, నిబ్బరాన్ని,
ఒకప్పుడు తెలంగాణ ప్రాంత విధానాన్ని పరిపాలించినటువంటి నిజాం పాలనలో నిరంకుశత్వం, రజాకార ప్రభుత్వం. ఆ విధానంలో ఈ అణగారిపోయి అణగదొక్కబడి అణచివేయబడిన కులాల్లో రెల్లి కులం ఒకటి. అందుకని తెలంగాణ ప్రాంతంలో అసలు వారి అస్తిత్వమే చాలా తక్కువగా చూపించడం చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళు భయపడేటటువంటి వాతావరణం క్రియేట్ అయ్యి ఉన్నది. భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు తెలంగాణ రెల్లి కులస్తులు, రెల్లి జాతి వారు. వారికి ఆత్మధైర్యాన్ని, వారికి ఆత్మనిబ్బరాన్ని, ఆత్మబలాన్ని, వారికి మానసికంగా, శారీరకంగా మరియు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వారికి సరైన ఇన్సూరెన్సీ ఎన్పవర్ ఆఫ్ ద పొజిషన్ ఇచ్చినట్లయితే వారు నిలదొక్కుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు షెడ్యూల్ కులాలలో ఎక్కువగా మాదిగ కులాలకి ప్రయారిటీ ఇస్తూ, మొట్టమొదటి చెప్పాలంటే ఆ యొక్క ఈరా టు ఈరా శతాబ్దాలుగా, దశాబ్దాలుగా రెల్లి కుల జనాభా రాను రాను నిష్పత్తిలో ఎందుకు తక్కువ అయిపోతుందంటే, మరి దానికి సరైన రక్షణ కల్పించలేకపోతుందని ప్రభుత్వం. చెప్పాలంటే ఎథికల్ అండ్ హిస్టారికల్ కమ్యూనిటీ రెల్లి, అటువంటి కమ్యూనిటీని కాపాడలేకుండా, వారి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టలేకుండా ప్రభుత్వాలు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఆ మానవనీయ కోణం, మానవతా దృక్పథం వారిపై చూపించకపోవడం వల్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం వారి యొక్క అస్తిత్వాన్ని సరైన విధానంలో కాపాడలేకపోతుంది ప్రభుత్వాలు. కారణం ఈ వీడియో ద్వారాగా సరైన ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషను, సరైన నివేదిక, రిపోర్టింగ్ టు ఆల్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు మన యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మార్చి 10వ తారీఖు గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువు లోపల నిజాలు కులగణ జనాభా, షెడ్యూల్ కులాల యొక్క జనాభా నిష్పత్తి అయితే ఎవరికి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా కుల జనాభా ఎక్కువ, మాల కుల జనాభా, మాదిగ కుల జనాభా, రెల్లి కుల, మాకు ఎక్కువ అనుకునే వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 1999లో మరి ఎక్కువ తక్కువలు చూసి ఇచ్చారు. మరి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి రేషియో విధానంలో, కోటా విధానంలో ఎక్కువలు అడిగితే మరి ఎప్పుడు అండర్ ఆర్టికల్ 14 రాజ్యాంగం ప్రకారంగాను ఈక్వాలిటీ టు బిఫోర్ లా ఎప్పుడు అవుతారు? సమానత్వం ఎప్పుడు వస్తుంది? ఇక నిజానికి చెప్పాలంటే అప్పటి యొక్క చరిత్ర, హిస్టారికల్ ఎథిక్స్ ప్రకారంగా రెల్లి కుల జనాభా కంటే ఈ మాదిగ కుల జనాభాలు ఎక్కువ కాదు. కానీ ఇప్పటికీ తక్కువ అయిపోయారు, తక్కువ జనాభా కనపడుతున్నది అన్నట్టుగా చూపించబడుతుంది లెక్కలు. ఎందుకంటే వారి యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి, వారి యొక్క మనుగడ ఉనికిని చూపించుకోవడానికి సరైన వారికి సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, సభ్య సమాజంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతల్ని పారదోలి వారికి సరైనటువంటి ఆత్మధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. అందుకోసమే మరి మాదికలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఈ 75 సంవత్సరాలుగా వారు అణగదొక్కబడి ఉన్నారు. నిజానికి వారికి సరైన ఆత్మధైర్యాన్ని, వారికి సరైన బలాన్ని ఇవ్వగలిగితే ఉవ్వెత్తున లేస్తారు, వారి యొక్క శక్తి బయటకు వస్తుంది. ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెట్టి ఎంత తొక్కినా ఆ విత్తనంలో, ఆ డిఎన్ఏలో పవర్ ఉన్నదనుకో,
ఎంత తొక్కినా నొక్కినా అణిచినా అది భూమిలోంచి అలా పికలించుకొని మొక్క అయ్యి మాని పెద్ద చెట్టు అవుతుంది. అట్లాగే మాకు సరైన ప్రభుత్వాలు విధానాన్ని నిలబెట్టి మాకున్న హక్కులను కాపాడాలని ఈ వీడియో ద్వారాగా మాకున్న రెల్లి జనాభా శాతాన్ని బట్టి 5% అడుగుతున్నాం, న్యాయంగా ధర్మంగా. తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి తక్కువని కరెక్ట్గా ఈక్వాలిటీ రావాలంటే మాకు సరైన కోట ఇచ్చి పర్సంటేజ్ ఇచ్చి మాకు నిలబెట్టాలి. కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. కాబట్టి ఎస్సీల్లో అందరికీ న్యాయం జరగాలి. మాదికి రెల్లికి అది అందరికీ న్యాయం జరగాలి, సమాన న్యాయం జరగాలి. కాబట్టి ఎక్కువగా వాళ్ళకి చూపిస్తున్నారంటే మరి మమ్మల్ని తక్కువగా చూపిస్తున్నారంటే నిజానికి కులగణ విధానం సరిగ్గా లేదు. మాకు సరైన అవకాశం మా మీద మా కులగణకి సంబంధించిన ఒక కమిషనర్ని నియమించి రెల్లి కమిషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ నియమించి మా జనాభా కులగణ విధానాన్ని సెక్యూర్ చేసి రెల్లి ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాల వారికి కోరుతూ ప్రార్థిస్తూ జై హింద్, జై భారత్, జై ఇండియా, జై రెల్లి, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.